నమస్తే. నేను మీ సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈరోజు మనతో ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్ గారు మనతో ఉన్నారు. నమస్తే. అన్న చెప్పండి, విపక్షాలు బాగా అంటే ప్రభుత్వము 14 నెలలు అయింది. ఇప్పటివరకు అసలు చెప్పిన హామీలు ఏం చేయలేకపోతుంది. నోటి మాటలతోటే సరిపెడుతున్నది. మొత్తం ప్రజలంతా తిరగబడుతున్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలంటున్నారు అనేది ప్రజలు అనుకుంటున్నారు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడతలేదు. తల్లి సోనియమ్మ తెలంగాణ మిగులు బడ్జెట్ వదిస్తే 10 సంవత్సరాలు పందికొక్కుల్లాగా మెక్కి ఏం పనిచేయనోళ్ళు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ద్వారా వాళ్ళ 10 ఏళ్ల పాలనకు మా 10 నెలల పాలనకు తేడా ప్రజలు గమనించి ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ పింక్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్న తప్ప తెలంగాణ ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. గత 10 ఏళ్ళుగా రైతులను వంచన చేసి రైతులను మోసం చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 9 మాసాలనే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత పెద్ద ఎత్తున సాహసోపేతం చేసి 25 లక్షల మందికి 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లతోటి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఒకే సంవత్సరంలో 54,000 కోట్లు వ్యవసాయానికి కేటాయించి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతుల ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, విత్తనాలకు కావచ్చు, పరికరాలకు కావచ్చు, రైతులకు ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు 10 ఏళ్లలో ₹1,00,000 రుణం చేయడానికి ఇబ్బంది పడ్డారు. మేము 10 నెలల్లో 2 లక్షల రుణమాఫీ చేసినాం. దాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఇచ్చినటువంటి హామీలు ఇవాళ తెలంగాణలో మహిళలకు పెద్ద గౌరవం ఇచ్చినాం, మహిళలకు పెద్దపీట వేసినాం, ఉచిత ఆర్టీసీ మా అక్క జిల్లలకి అందిస్తున్నాం, మా అక్క జిల్లలను కోటీశ్వరులు చేయడానికి ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చినాం. గత ప్రభుత్వంలో మహిళలను విస్మరించారు, యువతను విస్మరించారు, నిరుద్యోగులను విస్మరించారు, తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 56,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మేము నిరుద్యోగులకు, ఉద్యమకారులకు ఇవాళ పెద్దపీట వేస్తున్నాం, ఉద్యమకారుల కుటుంబాలను గుర్తించినాం, కవులను కళాకారులను గుర్తించుకున్నాం. రైతు రుణమాఫీ 30-40% కన్నా ఎక్కువగా లేదనేది ఒక ఆరోపణ. తర్వాత నోటిఫికేషన్ ప్రభుత్వం వచ్చి నుంచి నోటిఫికేషన్ ఇచ్చిందని, ఉద్యోగాలు ఇచ్చింది, గత నోటిఫికేషన్లో ఉద్యోగాలు ఇచ్చింది అనేది ఒకటి ప్రధానది. రైతు భరోసా కూడా అందరికి రాలేదనేది ప్రధానమైన ఆరోపణ. దీన్ని మీరు ఏమంటారు? దీనిపైన సుమారు 85% 2 లక్షల రూపు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అయింది. మేము ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఇచ్చినామో ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం 85%, 90% రైతులకు రుణమాఫీ అయింది. ఎవరైనా అకౌంట్ మిస్ మ్యాచ్ కానీ, ఆ టైం బాండ్ లేని వాళ్ళకి కానీ కాకపోయి ఉండొచ్చు తప్ప ప్రతి రైతుకు రుణమాఫీ అయింది. ఉద్యోగాల విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి గత 10 ఏళ్ళు నింపనటువంటి ఖాళీలను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని శాఖలలో ఖాళీలు నింపినాం. ఇవాళ మీరు చూడండి, డిఎస్సి మేము వేసినాం, టీచర్ల 16,000 టీచర్లకు బదిలీలు ఇచ్చినాం, అన్ని డిపార్ట్మెంట్లో ఖాళీలను పూరిస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత. ఇలా అన్ని రకాల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతోటి రెసిడెన్షియల్ స్కూల్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ రైతులను, మహిళలను, నిరుద్యోగులను, యువతను, ముఖ్యంగా విద్యా సంస్థల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టి విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి మా గౌరవ ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం కృషి చేస్తుంది. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటారు. అంటే వాళ్ళ పిచ్చి ప్రేలాపనలు. మొన్న పండినటువంటి పంట భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ 1 పండించిన పంట. మీ కాళేశ్వరం కుంగిపోయినా, మేడిగడ్డ కూలిపోయినా, మా కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులతోటి, మేము ఎత్తిపోసిన నీళ్లతోటి ఇవాళ భారతదేశానికే తలమానికంగా భారతదేశంలోనే అత్యధికంగా వరి ప్యాడి పండించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, తెలంగాణ రాష్ట్రానికి. దీన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నాం, దీన్ని చూసి కరువు వచ్చిందంటున్నాం. మా ఆలేరు నియోజకవర్గం సుమారు 120 చెరువులు నింపగలిగినాం. వాళ్ళు బుద్ధి లేక సిగ్గుమాలి ఏ ఊర్లో అయితే మేము చెరువు నింపినామో ఆ ఊర్లోకి పోయి
ఈడ పొలం ఎండిందో అంటారు. అని మోటార్ గాలిపోయి పొలం ఎండినా కాంగ్రెస్ పార్టీనా? ఎక్కడో గడ్డకు పొలం పెట్టుకొని, నీళ్ళాదరు లేని కాడ పొలం పెట్టుకొని, అప్పుడు వర్షాభావానికి పెట్టుకొని ఏదో మడో ఎకరం ఎండితే అది కాంగ్రెస్ కరువు తెచ్చిన కాంగ్రెస్ అంటారు. ఇదే రకంగా పద్ధతి. మీరు గత 10 ఏళ్లలో నింపినటువంటి చెరువులను మేము 10 నెలల్లో నింపి చూపించినాం కదా. మీ బావగారి పొలం ఎండిపోయింది అనేది వాళ్ళు సోషల్ మీడియాలో బాగా హైలైట్ చేస్తారు. ఏదైతే మాసాయిపేటలో మాకు సంబంధించినటువంటి అతడు తాగు సాయిగాడు, మాకు పేరుకే దూరం చుట్టమే బాబా అవుతుండొచ్చు. అంటే ఎట్లా బదనాం చేయడం అంటే 10 ఏళ్లలో మాసాయిపేట చెరువు నింపలేదు. నేను వచ్చిన తర్వాత సపరేట్ కాలువ కొట్టించి సైదాపురం, మాసాయిపేట దానికి సంబంధించినటువంటి యారుటలో ప్రతి చెరువు నింపితే, నేను ఏ గ్రామంలో చెరువు నింపితే ఆ గ్రామంపై పోలం ఎండింది. ఐలే బావట ఏమన్నా బుద్ధున్న మాటలేనా? 10 ఏళ్ళు మీ సోయ ఎక్కడ పోయింది? నిన్న మల్లాపూర్లో ఏమున్న రైతులు కాదు, టీఆర్ఎస్ వాళ్ళు పరిగెట్టుకొని బదనం చేయాలని. మీరు ఒక్క చెరువు నింపలేని 120 చెరువు నింపితే మల్లాపూర్లో నిన్న ఒక రైతులను పట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు పోయి ఆ ఊర్లో 3 సార్లు చెరువు నింపినా ఇప్పుడు చెరువు అలుగుపోస్తుంది. మల్లాపూర్లో ఇప్పుడు మీడియా ద్వారా మీరు పోయి చూడండి. ఆడెన్నో మూలకు పోయి పొలం ఎండితే అయిలే నీళ్ళు ఇవ్వలేదంటారు. మరి మీ సొంత గ్రామాలనే కదా. అదే ఏదైతే మాజీ ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి సొంతూరు వంగపల్లి నింపిన కదా, మండల పార్టీ అధ్యక్షుడు ఊరిలో చెరువు నింపిన కదా, మాసాయిపేటలో చెరువు నింపిన కదా. నా నియోజకవర్గంలో 200 గ్రామాలు ఉంటే 120, 130 చెరువులు నింపిన. ఇప్పటికీ గోదావరి నీళ్లు గంధమల్ల నింపి 3 మాసాలంటే 90 రోజులు వాగు 50 కిలోమీటర్లు పారించింది బీర్లైలే. వీళ్ళందరూ నీళ్ళైలే అంటే జీర్ణించుకోలేక బామ్మరితోటో బావతోటో తల్లిగారూరో అత్తగారూరో అని చెప్పి వాళ్ళ పింక్ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రచారం తప్ప ఇలా రైతులను మిమ్మల్ని చీకొట్టే కదా 50,000 మెజార్టీ ఇచ్చి ఒక బీసీ బిడ్డను, పేద ప్రజలకు అండగుండే బిడ్డను గెలిపించింది. దీన్ని జీర్ణించుకోలేక, మీరు ఒక్క చెరువు నింపలేక, మీకు దమ్ము ధైర్యం లేక, కనీసం ఆ కాలువలకు మరమ్మతులు చేయలేక, గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించక ఒక్క చెరువు నింపలే. ఇవాళ నేను 120 చెరువులు నింపితే పనిగట్టుకొని కావాలనుకొని ఏ ఊర్లో అయితే చెరువు నింపితే ఆ ఊరికి పోయే పొలాలు ఎండిపోయినాయి అంటే ఎక్కడో గడ్డకో లేకపోతే మోటార్ కాలిపోయో లేకపోతే ఏమైనా ఇబ్బంది అయ్యో ఎండితే దానికి కూడా ఎమ్మెల్యే బాధ్యుడా? దానికి ప్రభుత్వం బాధ్యతనా? గత సంవత్సరం 40,000 కోట్ల పెట్టుబడులు ఇక్కడికి తీసుకొచ్చినామని చెప్పారు. 40 రూపాయలు కూడా రాలేవు, 40 పైసలు కూడా ఇక్కడ పెట్టుబడి. దానిపైన శ్వేతపత్రం విడుదల చేయాలనేది కేటీఆర్ డిమాండ్. కేటీఆర్ మాట్లాడేది పూర్తిగా అహంకారణ ధోరణితో మాట్లాడుతున్నాడు. బడ్జెట్ సమావేశాల సమయంలో ఏ ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలు అందిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే కార్యాచరణ చేస్తుందో దాన్నే గవర్నర్ గారు వచ్చి ప్రసంగిస్తారు అసెంబ్లీలో. మరి ఆయనతో ఇమిత జ్ఞానం లేదా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను చదివిన అంటున్నారు. మరి గతంలో కేసీఆర్ కూడా అన్నాడు, ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్ చదువుతాడని చెప్పి కేసీఆర్ అన్నాడు. మరి మీ నాయన చెప్పింది నీకు సొంపు లేదా? ఒక మంత్రిగా 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా గతం నుంచి ఎమ్మెల్యే చేసిన అనుభవం ఉందంటున్నావు. ఈ చిల్లర మాటలేనా నువ్వు మాట్లాడేది? గవర్నర్ ఏం ప్రసంగం చేస్తాడు? ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణ, సంక్షేమ పథకాలు వీటిని కదా అసెంబ్లీలో గవర్నర్ చదివేది. ఆయనతో సోయి లేకపోతే ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రతిదాన్ని దుమ్మెచ్చిపోసి గతంలో ఒక మహిళా గవర్నర్ కూడా మీరు గౌరవించలేదు. ఇవాళ ఉన్నటువంటి గవర్నర్ మీరు గౌరవించక గవర్నర్ ప్రసంగిస్తుంటే చిల్లర మల్లరగా హేళన చేసుడు, గవర్నర్ కూడా కించపరిచే విధంగా మీ బిహేవ్ ఉందంటే తెలంగాణ ప్రజలు చూస్తలేరా? ఇదేనా అధికారం ఉంటే ఓ రకంగా, అధికారం లేకపోతే ఓ రకంగా? ప్రతిపక్ష హోదా నిర్వహించే దమ్ము ధైర్యం మీకు లేదా? ప్రతిదాన్ని నెగిటివ్గా చేసుకొని మీరు బాగా డబ్బులు సంపాదించి తెలంగాణ సొత్తును కొల్లగొట్టి మీ మీడియాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మీ పింక్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేసుడు. మీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నడూ ఫామ్ హౌస్లో ఉన్నాడు కదా, ఎన్నడూ ప్రజల మధ్యకి వెళ్ళిండు, ఎన్నడూ ప్రగతి భవన్కి వచ్చిండు, ఎన్నడూ సెక్రటరీకి వచ్చిండు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనిత్యం అన్ని శాఖలు సమన్వయం చేసుకొని అన్ని వర్గాలకు అభివృద్ధి కోసం ఇలా పాటుపడుతున్నాడు. ఇలా భారతదేశంలో కులగణన ఎప్పుడు జరిగింది? బ్రిటిష్ వాళ్ళ కాలంలో 1931 జరిగింది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచనలు, మా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఏదైతే రాహుల్ గాంధీ గారు
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పాదయాత్ర చేసినప్పుడు వివిధ కులాల స్థితిగతులు తెలుసుకున్నాడు, వివిధ కులాల వాళ్ళ బాధలు తెలుసుకున్నాడు. ఈ దేశంలో కులగణన జరగాలి, ఏ కులం ఎంత ఉందో ఆ కులం మేమెంతో మాకంత వాట ఉండాలి అని చెప్పి ప్రతి ఇంటిని ఎక్స్రే తీయాలి, ప్రతి కులం డేటా ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కేంద్రంలో అధికారం వస్తే ఈసారి భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కులగణన జరిగేది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీకి ఆలోచన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిండు, కులగణన చేసిండు. ఇవాళ మేము గొల్ల కుర్మలకు గింతున్నాం, ఎస్సీలకు గింతున్నాం, ముదిరాజులకు గింతున్నాం, మున్నూరులకు గింతున్నాం అని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది కదా. బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేటంత వరకు ఢిల్లీకి పోయి సచ్చేటంత వరకు నిరాహార దీక్ష చేయమంటుండ్రు రేవంత్ రెడ్డిని కేటీఆర్. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి 50 రోజులు 103,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతోటి ఒక నిబద్ధతగా, ఒక పారదర్శకంగా రోజుకు 10 కుటుంబాలే సర్వే చేసేటట్టుగా ఆ కుటుంబాన్ని మొత్తం ఎక్స్రే తీస్తే ఏమైతే రుగ్మతలు ఉంటాయో ఆ రకంగా మొత్తం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడం కోసమే మేము కులగణన చేసినాం. దాన్ని తప్పకుండా రేపు చట్టసభల్లో తీర్మానం చేస్తున్నాం, ఢిల్లీకి పంపుతున్నాం. అవసరమైతే పిఎం గారిని ఒప్పించి మెప్పించి కులగణన చేస్తాం. రేపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చే విధంగా విద్యాపరంగా కానీ, ఉపాధి పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ మేము ఖచ్చితంగా బీసీలకు 42% వేస్తాం. ఈ కులగణన బీసీలకు ఒక వరము. దీన్ని చూసి జీర్ణించుకోలేక దాని మీద కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నాం. కనీసం కేసీఆర్ కుటుంబానికి కులగణన గురించి మాట్లాడే నైతిక విలువలు లేవు. మళ్ళీ ఏదైతే 9.6% 9.6% కులగణన జరిగితే 3.1% జరగలేదు. అంటే వాళ్ళు అందుబాటులో లేరు. వాళ్ళకు కూడా మొన్న 10 రోజులు అవకాశం ఇచ్చినాం. అయినా కేసీఆర్ కుటుంబం ఇప్పటి వరకు కూడా కేసీఆర్ కానీ, కేసీఆర్ అల్లుడు కానీ, కేసీఆర్ కొడుకు కానీ కులగణనలో పాల్గొనలేదు. మీరు కులగణనలో పాల్గొనలు, మీరు కులగణన గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. మీరు మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు, మళ్ళీ మంచి బాధ్యత తీసుకున్నారు, ప్రభుత్వ విప్పు. మీరు అనుకున్న విధంగా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం డెవలప్ అయ్యే విధంగా ఫండ్స్ వస్తున్నాయా? 100కి 100 రూపాయలు కొట్లాడి తీసుకుంటున్నాం. మా ఆలేరు నియోజకవర్గానికి నేను కలలుగన్న 20 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే, ఆ ప్రాంతం రైతన్నలు అందరూ ఆనందంగా ఉండాలంటే, పంటలు సమృద్ధిగా పండాలంటే మా చిరకాల కోరిక గంధమల్ల ప్రాజెక్ట్. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో గంధమల్ల నేను ప్రాజెక్ట్ చేస్తా 9.8 TMC అని చెప్పి ప్రపోజ్ చేసిండు. అది తుంగలో దొక్కిండు. మళ్ళొకసారి 4.8 TMC అన్నాడు, మళ్ళీ తుంగలో దొక్కిండు. అక్కడున్నటువంటి ఎమ్మెల్యే చాతగాని తనంతో గంధమల్లను కట్టలేకపోయింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి ఒప్పించి, మా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ని మెప్పించి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఇవాళ అక్కడ ప్రాంతంలో ఎవరు కూడా నష్టపోకుండా, ఏ గ్రామం ఇబ్బంది పడకుండా 1.41 TMCని సాధించుకున్నాం. టెండర్ల ప్రక్రియ అవుతుంది, ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుంది. గంధమలను కట్టడం వల్ల 15-16 మండలాలు సస్యశ్యామలం అవుతాయి. 50-55 వేల ఎకరాలు ఇవాళ సాగులోకి వస్తాయి. అది నిబద్ధత. ఇవాళ 200 కోట్లతోటి రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసుకున్నాం. గతంలో మేము మెడికల్ కాలేజ్ తెచ్చినామంటారు, కనీసం మెడికల్ కాలేజ్ కట్టే దమ్ము ధైర్యం లేదు, దానికి ల్యాండ్ అలికేషన్ చేయలేదు. ఇలా మెడికల్ కాలేజ్కి ల్యాండ్ అలికేషన్ చేసి మెడికల్ కాలేజీని కట్టబోతున్నాం. ఇలా 120 చెరువులను పునరుద్ధరించి, ఏదైతే గంధమల్ల మీద ఉన్నటువంటి కొండపోచమ్మ కానీ, మల్లన్న సాగర్ కానీ, ఇక్కడ తపాస్పల్లి కానీ, నవపేట కానీ, ఇలా కెనాళ్ళు కొద్ది ఖర్చుతోటే పైప్ లైన్ల ద్వారా, కాలువల ద్వారా గొలుసు కట్టు చెరువులు నింపినాం. మరి 10 ఏళ్లలో ఒక్క చెరువు నింపలే కదా. ఇప్పటి వరకు మీ నియోజకవర్గానికి ఈ 14-15 నెలల కాలంలో ఎన్ని కోట్ల నిధులు తీసుకుపోయారు? సుమారు 1000 కోట్ల వరకు మాకు నిధులు వచ్చినాయి. మిషన్ భగీరథ 210 కోట్లు, ఇప్పుడు గంధమల్లని 700 కోట్లు, ఇంక ఇట్లా చెప్పుకోపోతే 1500-2000 కోట్ల దాకా కూడా అవుతుంటాయి. మీరేమో 1000 కోట్లు అంటారు, ఒక్కొక్క ఎమ్మెల్యేని అయితే 30 కోట్లు 50 కోట్లు కూడా మేము చూస్తలేమనేది ఆవేదన వినిపిస్తున్నారు. అరే, మాకు ఎన్ఆర్జీఎస్ ఫండ్సే 20 కోట్లు వచ్చింది ప్రతి ఎమ్మెల్యేకు. స్పెషల్ డెవలప్మెంట్ 10 కోట్లు వచ్చింది. 30 కోట్లు అయితే ప్రతి ఎమ్మెల్యేకి వచ్చినాయి కదా. మరి ఇంకా అక్కడ మా నియోజకవర్గాల్లో రోడ్లు కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ, మా బునాది కానీ కాలువ 300 కోట్లు.
మిషన్ భగీరథ 16 కిలోమీటర్లు మిగిలిపోయిన పైప్ లైన్ కోసం 210 కోట్లు పని కంప్లీట్ కాబోతుంది. ఇవన్నీ అభివృద్ధి ఫలాలే కదా. మీరు గతంలో మీ మాజీ ఎమ్మెల్యే పైన అప్పుడు ఎమ్మెల్యే తర్వాత వాళ్ళ భర్త మహేందర్ రెడ్డి పైన, సుంత మహేందర్ రెడ్డి పైన మీరు భూ కబ్జాదారులు, అవినీతి ఆరోపణలు బాగా చేశారు. అవేమన్నా ఇప్పుడు ప్రూవ్ చేయగలిగిరా? నేను సర్పంచ్గా, ఎంపీటీసీగా, మండల పార్టీగా ఒక ఎమ్మెల్యేగా వచ్చిన. వాళ్ళు ఒక సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా చేసిండ్రు. కానీ వాళ్ళు ఎమ్మెల్యే కాకముందుకు వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, నేను ఎమ్మెల్యే కాకముందుకు నా ఆస్తులు ఎన్ని ఉన్నాయి ప్రజలకు తెలుసు కదా. ఒక ఎకరం లేని వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత 50-100 ఎకరాలు 100 ఎకరాలు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. నువ్వు ఎమ్మెల్యేగా సంపాదించుకున్నావు కదా, నన్ను అనొచ్చు, నువ్వు కూడా సంపాదన. నేను బిజినెస్ చేసిన, వ్యాపారం చేసిన, కానీ ఎమ్మెల్యే అయినాక ప్రజాసేవ చేస్తున్నా. ఎమ్మెల్యే కాకముందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినాం, బిజినెస్ చేసినాం, కానీ ప్రజలకు సేవ చేయాలని ఒక లక్ష్యంతో వచ్చినాం కదా. ఇలా వ్యాపారాలన్నీ వదిలిపెట్టి ఏ చెరువు ఎట్లా నింపాలి, ఏ రైతుని ఎట్లా కాపాడుకోవాలి, ఏ గ్రామాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలి, ఎక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాలి, ఎక్కడ మెడికల్ కాలేజ్ పెట్టాలి, ఏ రోడ్ని ఎట్లా బాగు చేయాలి, ఏ రోడ్డు డబుల్ రోడ్ చేయాలి అని చెప్పి 10 ఏళ్ళు అభివృద్ధి నోచుకొని ఆలేరును నేను వచ్చినాక అభివృద్ధి నోచుకుంటుంది. ఇలా అండర్ పాస్ కంప్లీట్ అయ్యి ఆలేరులో అండర్ పాస్ అందుబాటులోకి వచ్చింది. ఇలా డబుల్ రోడ్ శాంక్షన్ అయినాయి. పెద్ద ఎత్తున రోడ్ల కోసం 100 కోట్లు తెచ్చిన మా R&B మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో 100-150 కోట్లు తెచ్చిన. మా పంచాయతీరాజ్ శాఖ మార్చులు మా సీతక్క గారితో 70 కోట్లు రోడ్ల కోసం తెచ్చిన. ఇది సేవకుడి లక్షణము. ఆలేరు అభివృద్ధి అంటేనే ఐలే అంటేనే ఆలేరు. ఇలా నీళ్ళ విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, గంధమల్ల ప్రాజెక్ట్ కావచ్చు, బునాదిగాన్ కాలువ కావచ్చు, ఈ రకంగా ఎన్నే చెప్పుకుంటూ పోతాం. ఎన్ని నెలల్లో? 10 నెలల్లో. మీరు 10 ఏళ్ళల్లో ఏం చేశారు చెప్పండి. మీరు 10 నెలల్లో ఏం కట్టిరు, 10 ఏళ్ళలో ఏం చేశారు? నేను 10 నెలల్లో ఏం చేసినా నేను చెప్తా. చర్చకు సిద్ధమా? ఏమనంటే బట్టగాల్చి మీద వేయాలి, ఏమనంటే ఉట్టి ఆరోపణలు చేయాలి. ఐలే ప్రజలలో వెళ్ళిపోతున్నాడు, ఐలే ప్రజలకు చేరువవుతున్నాడు, ఐలే కాదు నీళ్ళు ఐలే అంటుండని చెప్పి పేరు వస్తుందని చెప్పి లేనిపోరి ఆరోపణలు చేయడమే వాళ్ళ పని తప్ప. కాంగ్రెస్లో ఎవరికి వారు యమునా తీరే అన్నట్టు ఉంటుంది. చేసిన సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలలో చెప్పుకోలేకపోతున్నారు. వీళ్ళు ఫెయిల్యూర్స్ అనేది ఒకటి బయట చర్చ ఉంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? మాకు పని చేసుకుంటూ పోవడం తెలుసు తప్ప ప్రచారం చేయలేకపోతున్నాం, అది వాస్తవము. ఇవాళ రైతన్నలకు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా వేసినాం. మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా 3 ఎకరాలు పడ్డది. ఈ నెలలో మొత్తం అంతా కంప్లీట్గా రైతు భరోసా వేయబోతున్నాం. గతంలో రైతు బీమా ఉండే, రైతు బీమాను కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సన్నోట్లకు 500 బోనస్ ఇస్తున్నాం. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ సౌకర్యం ఇస్తున్నాం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ప్రతి మహిళకు ప్రతి ఇంటికి 500లకు గ్యాస్ ఇస్తున్నాం. మహిళలకి ఇలా కోటీశ్వరం చేయడానికి ఎన్నో పథకాలు పెడుతున్నాం. ఇవన్నీ మా సంక్షేమ పథకాలు కావా? కానీ మేము చెప్పుకోలేకపోతున్నాం. వాళ్ళ పింక్ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా 10 ఏళ్ళు సంపాదించిన డబ్బులతోటి విచ్చలవిడిగా అధికార దుర్వినియోగంతో, కాళేశ్వరం వచ్చాడు కమిషన్లతోటి, ప్రతి దాంట్లో కమిషన్ తోటి వాళ్ళు మీడియాలు మెయింటైన్ చేసుకుంటూ ఇలా డబ్బులు వెదజల్లి పింక్ మీడియాను తయారు చేసిన రాష్ట్రంలో. నేను గ్రామాలలో చెరువులు నింపిన ఊర్లలోకి పోయి పొలాలెండి నేను వాళ్ళ పింక్ మీడియాతో ప్రచారం చేస్తే ఆ ఊరోళ్ళు నవ్వుతున్నారు. అరే ఏం చేస్తాడే ఎమ్మెల్యే గారు 2-3 సార్లు మల్లపురం చెరువు నింపిండు. మల్లపురంలో ఎన్ని అంటే ఏ మూల, అన్ని మూలలు నింపుతామా మనం? చెరువు అంటే ఒక తాను ఉంటుంది, నింపుతాం. మాసేపేటలో చెరువు నింపిన, ఆ 2 ఊర్లలో టార్గెట్ పెట్టి పొలాలెండి అని చెప్తారు. తెలివి తక్కువ దద్దనలు కాకపోతే మీ సమయంలో మరి ఈ చెరువు నింపిన, ఇప్పుడు ఎందుకు నింపలేదని అడగాల. కానీ మీరు నింపినటువంటి చెరువు నేను నింపితే ఆ గ్రామాలకు పోయే దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరిస్తారు తప్ప తెలంగాణ ప్రజలు తెలుసు, ముఖ్యంగా ఆలేరు ప్రజలు తెలుసు. 10 ఏళ్ళు వాళ్ళ అధికార దుర్వినియోగంతో సంపాదించారు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టిరు. ప్రజాసేవకుడిని, ప్రజానాయకుడిని ప్రజలు ఎన్నుకున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తుంటే, ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే సమాధానం చెప్పాల్సి వస్తుంది, కానీ మిగతా మంత్రులు కానీ విప్పులు కానీ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు అనేది ఒక విమర్శ ఉంది. లేదు, ఎప్పుడైనా మేము విప్లవం సమర్థంగా ఎదుర్కొంటున్నాం, మా మంత్రులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. మీరు ఒకటి ఆలోచన చేయండి. ఇలా గవర్నర్ ప్రసంగం చేస్తుంటే ఒక హూందాగా ఉండాలి.
గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకొని చిల్లర మాటలు. ఆ కౌశిక్ రెడ్డి తాడ్చేటంత వెరిగిడు కానీ మదడు మకాల్లో ఉంది ఆయనకు. ప్రతిదీ ఈలలేసుడు, హేళన చేసుడు, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఒక హోందా అసెంబ్లీ అంటే తెలంగాణ యావత్ 4 కోట్ల మంది వీక్షిస్తున్నారు, గవర్నర్ ప్రసంగం చూస్తున్నారు. అలాంటి టైంలో వాడు లొల్లిపెట్టడం, మేము లొల్లిపెట్టడం కాదు కదా, గవర్నర్ ప్రసంగం కావాలని మేము ఓపిక పట్టాం తప్ప ఎక్కడ కూడా మేము మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. రేపటి నుంచి చీల్చి చెండాడతాం. కౌశిక్ రెడ్డి ఎప్పుడు కూడా, ఈ రోజే కాదు ఎప్పుడు కూడా ఈ రకంగా మీరు అన్నట్టు కామెంట్ చేస్తుంటాడు. ఈరోజు వారి యొక్క నాయకుడు కేసీఆర్ 3 సార్లు 4 సార్లు ఇట్లా వారించినా కానీ అదే రకంగా కేటీఆర్, కౌశిక్ రెడ్డి అదే రకంగా కామెంట్ చేశారు. అంటే కేసీఆర్ ఆజ్ఞను కూడా వీరు పాటించినట్ట. వాళ్ళకు అధికారం కోల్పోయినటువంటి బాధలో ఉన్నారు. అధికారం లేదనే అక్కస్తోటి ఏ రకంగా అయినా ప్రతిదాన్ని రాజకీయం చేయాలి. చిల్లర మల్లర. నేనేమంటున్నా, ప్రతిపక్షాలు ఒక సమర్థవంతంగా ప్రతిపక్ష హోదా నిర్వహించాలి. ప్రభుత్వానికి సూచనలు సలహాతో పాటు మేమేమైనా తప్పులు చేస్తే విమర్శించాలి. కానీ గవర్నర్ ప్రసంగం అనేది గత సంవత్సరంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రేపు చేయబోయే పనులు గవర్నర్ చదివి వినిపిస్తుంటాడు. అది యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా టీవీల ద్వారా వీక్షిస్తుంటారు. దాని మీద కామెంట్స్ చేసి ఒక చిల్లరగా రోడ్డు మీద రౌడీ వ్యవహరించినట్టుగా హీలలేసుడు, ప్రతిదాన్ని అవహేళన చేసుడు, అది కౌశిక్ రెడ్డికి కేటీఆర్కే చెల్తుంది తప్ప నిజంగా కూడా అది ఒక సంస్కారం కాదు. గతంలో కౌశిక్ రెడ్డి గురించి మీకు తెలుసు, మహిళా గవర్నర్నే ఏ రకంగా దూషించిండో, ఇలా గవర్నర్ ప్రసంగంలో ఏ రకంగా అడ్డుపడ్డాడు, ఏ రకంగా దూషించిండు. ఆ మాటలు చూస్తే ఎమ్మెల్యే స్థాయి మాట్లాడే మాటలు కావు. ఒక చిల్లరగా వ్యవహరించి. మీరు ఇచ్చిన హామీలన్నీ ఈ 5 ఏళ్లలో నెరవేరుస్తారా? 100కి 100 పాళ్ళు మేము ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ, గత ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు. ఇప్పుడు గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, మేము ఆపలే కదా. షాది ముబారక్ ఇచ్చింది, ఆపలే కదా. రైతు బీమా ఇచ్చింది, మేము ఆపలే కదా. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్కీమ్లను కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ, మేమేదైతే మేనిఫెస్టో పెట్టిన స్కీమ్లను ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, 2 కళ్ళ లెక్క. వాళ్ళు 10 ఏళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి 7.5 లక్షల కోట్లు అప్పు చేసిన, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ, వాళ్ళని తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ మా ప్రభుత్వం ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట మీద నిలబడే పట్టి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట తప్పదు. ప్రభుత్వానికి ఆదాయమే లేదు, ఇవన్నీ ఎట్లా అమలు చేస్తారు ఇచ్చిన హామీలన్నీ? ఉన్న ఆదాయంలోనే మేము బడ్జెట్ సమకూర్చుకుంటాం, దుబారా ఖర్చులు లేకుండా, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, 10 ఏళ్ల విధ్వంసాన్ని పూడ్చుకుంటూ, ఎక్కడ ఏ రూపాయి ఖర్చు పెడితే ప్రజలకు ఉపయోగం అవుతుంది, ప్రజా సంక్షేమం అవుతుంది, ఏ రకంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, ఏ రకంగా విద్యా సంస్థలను, విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి, ఏ రకంగా ఇండస్ట్రీలను డెవలప్ చేయాలి, యువతకు ఏ రకంగా ఉపాధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రమే దేశానికి ఒక మోడల్గా తయారు చేయాలి. ఇప్పటికే వ్యవసాయ రంగంలో ఉత్పత్తిలో, వడ్ల ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ 1 స్థానానికి వచ్చింది. ఇలా కులగణనలో దేశానికే రోల్ మోడల్ అయింది. 30 ఏళ్ల కళ ఎస్సీ వర్గీకరణ, ఇలా దాన్ని చట్టబద్ధత చేసి ఎస్సీలకు న్యాయం చేయబోతున్నాం. ఇవి కాంగ్రెస్ పార్టీ. ఇలా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టిరా? 2011 తర్వాత గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్రూప్ 1 వేసారు. ఇలా గ్రూప్ 1 చేసి 1200 మందికి ఇలా ఉద్యోగాలు వచ్చేటట్టుగా గ్రూపులను నిర్వహించి సమర్థంగా నిర్వహించడం. కేసీఆర్ 10 ఏళ్లలో గ్రూప్ 1 ఎప్పుడు చేసిండా? రేవంత్ రెడ్డి పార్టీలో పట్టు సాధించిండు, ప్రభుత్వంలో పట్టు సాధించలేకపోతుండు. ఇప్పుడు పార్టీ పైన కూడా గ్రిప్ లేకుండా పోయింది, పార్టీలో ప్రభుత్వంలో పట్టు లేకుండా పోయింది రేవంత్ రెడ్డికి అంటారు. దీనిపైన మీరు ఏమంటారు? రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా నిర్వహిస్తుడు కాబట్టి ఇన్ని సంక్షేమాలు, ఇన్ని అభివృద్ధులు, ఈ రకంగా ముందుకు పోతున్నాం. ఆయన కమాండింగ్ పవర్లనే పార్టీ నడుస్తుంది, ప్రభుత్వం నడుస్తుంది, సంక్షేమాలు ముందుకు పోతున్నాయి. మేము ఎమ్మెల్యేలు కానీ, మా మంత్రులు కానీ అందరం కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. తెలంగాణలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నాం. మేము ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ పోతున్నాం.
ఎక్కడ కూడా ఏ రంగంలో వెనుకబడొద్దు, అన్ని రంగాల అభివృద్ధి కావాలి. ఇక్కడ ఫోర్త్ సిటీ కానీ, అదేవిధంగా కొత్త టూరిజం పాలసీ కానీ, విద్యారంగాన్ని అభివృద్ధి పరచడంలో కానీ ఇలా ఉన్నటువంటి సుమారు 60 నియోజకవర్గాలకు 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వబోతున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాక ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందు పోయినాయి. అంటే పనిచేసే వాడి మీదనే దెబ్బలు పడతాయి, కాసే చెట్టుకే దెబ్బలు అన్నట్టుగా సమర్థంగా నిర్వహిస్తుంది. కాబట్టి ఆయన మీద ఈ రకంగా దుష్ప్రచారం చేయాలి, సోషల్ మీడియాలో బదనాం చేయాలి అని చెప్తే తప్ప కాంగ్రెస్ పార్టీ మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రభుత్వ పెద్దలుగా, ప్రభుత్వ బాధ్యతగా, సిఎల్పి నాయకుడిగా, గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నాం, మమ్మల్ని ఏకతారగా తీసుకుపోతున్నాం. ధన్యవాదాలు ఐలయ్య గారు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఐలయ్య గారితో పూర్తి ఇంటర్వ్యూ. మరొక వ్యక్తితో మళ్ళీ ఒకసారి కలుద్దాం.